నడుస్తున్న రాజకీయాన్ని అందరికన్నా ముందుగా ఆవిష్కరించడం మాత్రమే కాదు, తెర వెనక నేతలు వేసే ఎత్తుల్ని తీసుకుని నిర్ణయాల్ని పసిగట్టి విశ్లేషించి మీ ముందుంచడంలో టీవీ9 ఎప్పుడూ ముందుంటోంది. ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది పొలిటికల్ మిర్చి. లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? భీమిలి నుంచా? కాదు విశాఖ నార్త్ నుంచా? ఇలా అనేక ప్రశ్నల చుట్టూ ఇప్పటిదాకా విశ్లేషణలు సాగాయి. కానీ మంగళగిరి నుంచి లోకేష్ బరిలోకి దిగుతారని 8 నెలల ముందే చెప్పింది పొలిటికల్ మిర్చి. కనిపించే రాజకీయం వెనక కనిపించని కోణాల్ని మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి అంటూ రోజు మేము ఇంట్రోలో చెప్పేది ఏదో ఫార్మాలిటీ కోసం కాదు, అది టీవీ9 సామర్థ్యం. అందుకు మరో చిన్న ఉదాహరణ ఇదిగో. కనిపించే రాజకీయాన్ని విశ్లేషించడంలోనే కాదు, దాని వెనుక కనిపించని ఎత్తుల్ని వ్యూహాల్ని ప్రేక్షకుల ముందుంచడంలో తనకు తిరుగు లేదని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. నేతల మాటల్లోనూ చేతల్లోనూ సామాన్యులకు అర్థం కాని రహస్యాలను ఛేదించి వ్యూవర్స్ కు అందించడంలో తనెప్పుడూ ముందుంటానని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు దగ్గర నుంచి తాజాగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి రెడీ కావడం వరకు అత్యంత కీలకమైన పరిణామాల్ని పొలిటికల్ మిర్చి ఎప్పుడో చెప్పింది. నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి, ఏపీ రాజకీయాల్లో అత్యంత ముఖ్య నేతల్లో ఒకరు నారా లోకేష్. అలాంటి లోకేష్ 2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఈ ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతూ వస్తే ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతూ వచ్చింది. అనేక నియోజకవర్గాల చుట్టూ గత 6 నెలలుగా చర్చ సాగుతూ వచ్చింది. అదిగో అక్కడి నుంచే లోకేష్ పోటీ చేస్తారంటే కాదు ఇదిగో ఇక్కడి నుంచి లోకేష్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. కానీ 8 నెలల క్రితమే లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారన్న వార్తను, విశ్లేషణను ప్రసారం చేసింది పొలిటికల్ మిర్చి. ఇంతకీ లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ పై అందరి అటెన్షన్ ని గెయిన్ చేయబోతున్న ఆ నియోజకవర్గం ఏంటి? లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని 2018 జూలై 10వ తేదీన పొలిటికల్ మిర్చిలో విశ్లేషణాత్మక కథనం ప్రసారం చేసింది టీవీ9. 8 నెలల క్రితం పొలిటికల్ మిర్చిలో చెప్పిన కథనం నిజమేనా అని రాజకీయ వర్గాల్లో చాలా చర్చ సాగింది. కానీ 8 నెలల క్రితం టీవీ9 చెప్పింది ఇప్పుడు నిజమైంది. మంగళగిరి నుంచి లోకేష్ పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకీ నాడు పొలిటికల్ మిర్చిలో ప్రసారం చేసిన ఆ కథనం ఏంటి? 2019లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఒకప్పటి వామపక్షాల కంచుకోట నుంచే లోకేష్ పోటీ చేయబోతున్నారన్న గుసగుసలు తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతున్నాయి. అదే మంగళగిరి నియోజకవర్గం. అమరావతి రాజధాని మంగళగిరి నియోజకవర్గంలోనే కొలువై ఉంది. టీడీపీ జాతీయ కార్యాలయం కూడా మంగళగిరిలోనే ఉంది. 2019లో అదే మంగళగిరి నుంచి లోకేష్ బరిలో దిగే అవకాశం ఉందట. 2014లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. రాజధాని రాకతో మంగళగిరి దశ మారింది. రాజధాని నుంచే పోటీ చేసి విజయం సాధించాలన్న ఉద్దేశంతో లోకేష్ ఉన్నారట. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోనే అమరావతి ఉంది. తాడికొండ రిజర్వ్ నియోజకవర్గం. ఇక మిగిలింది మంగళగిరి మాత్రమే. దీంతో లోకేష్ అక్కడి నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నారట. మంగళగిరిలో ఇప్పటిదాకా టీడీపీ ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ కోణంలోనే చూసినప్పుడు అంత సేఫెస్ట్ నియోజకవర్గమేనా అన్న సందేహం రావచ్చు. కానీ రాజధాని నిర్మాణం నుంచి అనేక కోణాల్లో మంగళగిరిలో పార్టీ ఇమేజ్ పెరిగిందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. మంగళగిరిలో పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో దుగ్గిరాల మండలం కూడా మంగళగిరిలో చేరింది. దుగ్గిరాలలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. అలానే తాడేపల్లి మండలంలో రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ. ఇలా కులాల సమీకరణాల్ని లెక్కలు వేసుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. అయితే లోకేష్ పోటీ చేస్తే అభివృద్ధి కోణంలో గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నడుస్తోన్న రాజకీయాన్ని రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు, తెర వెనుక నేతలు కదిపే పావులు, వేసే ఎత్తులు, పన్నే వ్యూహాలను కూడా పక్కాగా అందించడంలో ఎప్పుడూ అందరికన్నా ముందే ఉంటానని టీవీ9 మరోసారి నిరూపించుకుంది. చెప్పామా? మేము చెప్పామా? మీకు చెప్పామా?